సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు. 29 మందికి 22,42,308 రూపాయల చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన మంత్రి నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనిలా మారిందన్నారు. పేదల ప్రాణ రక్షణకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు భరోసా కల్పిస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. సిటీ నియోజకవర్గంలో ఏడాదిలో 292 మందికి 3,02,12,700 రూపాయల చెక్కులు అందజేశామని, పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మాట మీద నిలబడే ప్రభుత్వం మాదని, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిరా శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 29 మందికి 22,42,308 రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో 292 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అది 3,02,12,703 రూపాయలు. వాళ్ళందరి తరఫున ఈ 292 మంది తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.